దేశంలో అత్యంత బాధ్యతాయుతమైనటువంటి సమాజం ఏదైనా ఉందంటే అది హిందూ సమాజమేనని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ గారైతే ఈరోజు పశ్చిమ బెంగాల్లో బర్ధమాన్లో జరిగినటువంటి ఒక మైదానంలోనైతే ప్రసంగించారు. హిందూ సమాజం లాంటి బాధ్యతాయుతమైనటువంటి సమాజం లేదు, కానీ హిందువులందరూ ఇప్పుడు ఏకమవ్వాల్సినటువంటి సమయం వచ్చింది. ప్రపంచంలో ఉన్నటువంటి వైవిధ్యాన్ని అంగీకరిస్తూనే ఎవరైనా సరే మన మధ్య పుల్లలు పెట్టి మనల్ని విడదీయాలనుకుంటున్నప్పుడు, లేదా మనం మంచి చేస్తున్నప్పుడు సమస్యలు సృష్టించాలనుకున్నప్పుడు కూడా మనం వాటిని ఎదుర్కోవాల్సి వస్తుంది. సంయమనంతో మనం ఎదుర్కోవాలి తప్ప ఎటువంటి దాడులు చేయకూడదు అంటూ ఆయనైతే హిందువుల్ని ఉద్దేశించి చెప్పారు. చక్రవర్తులు, మహారాజులు పరిపాలించారు, కానీ ప్రజలు వారిని ఎవరిని కూడా గుర్తుపెట్టుకోరు. 14 సంవత్సరాలు ఎవరైతే వనవాసం చేసి ఆ తర్వాత చక్రవర్తి అయ్యారో వారిని మాత్రమే ప్రజలు గుర్తుపెట్టుకుంటారు అంటూ మోహన్ భాగవత్ గారు అయితే చెప్పడం జరిగింది. అంటే శ్రీరాముడు గురించి చెప్పడం జరిగింది. 200 సంవత్సరాలు పరిపాలించినటువంటి బ్రిటిష్ వాళ్ళు కూడా మనల్ని విడదీయాలని, ఇక్కడ ప్రజలు పరిపాలనకి పనికిరారని, అలా ఎన్నో ఇలాంటి కుట్రలు చేసి మనల్ని పరిపాలించారు. అయినా సరే ఈరోజు మన పరిపాలనని మనం చేసుకోగలుగుతున్నాం. అయితే చరిత్రని వక్రీకరించడం వల్ల ఇప్పటికీ మనం చాలా నష్టపోయామని మోహన్ భాగవత్ గారు అయితే చెప్పడం జరిగింది. ఈరోజు బర్ధమాన్లో జరిగినటువంటి చాయ్ అనే ఒక మైదానంలో నిజానికి ఇంతకుముందు మమతా బేగం ప్రభుత్వం అయితే అనుమతులు ఇవ్వలేదు మొదట. దాంతో మళ్ళీ కలకత్తా హైకోర్టుకి వెళ్ళి అనుమతులు తీసుకోవాల్సి వచ్చింది ఈ యొక్క సభ గురించి. అంటే ఆర్ఎస్ఎస్ని ఏ విధంగా అణచివేయాలని చూస్తున్నారో మీకు తెలుసా? ఒకవైపు డిఎంకే ఇటువంటి సమస్యలే సృష్టిస్తుంది, ఆమ్ ఆద్మీ పార్టీ అదే సమస్యలు సృష్టిస్తుంది, టీఎంసీ కూడా ఇదే సమస్యలు సృష్టిస్తుంది, కాంగ్రెస్ అదే సమస్యలు సృష్టిస్తుంది. మొత్తం ఎవరూ కూడా ఆర్ఎస్ఎస్ని ఎదగాలని, ఆర్ఎస్ఎస్ ఉండాలని కోరుకోవడం లేదు. ఎందుకంటే ఈరోజు బీజేపీ అధికారంలోకి ఉండడానికి కారణం ఏంటి? ముఖ్యంగా కింద స్థాయిలో, క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నటువంటిది ఆర్ఎస్ఎస్ కాబట్టి.